ఆవిడకి సరైన ప్లాట్ఫామ్ రాలేదు ఇప్పటి వరకు. ఆవిడకి ఈ సినిమాతో ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది తన టాలెంట్ని చూపించుకోవడానికి. ఓం శాంతి శాంతి మూవీ చూశాను. యాక్చువల్గా ఈ మూవీ ఒక మలయాళం సినిమా 2022-23లో వచ్చిన మలయాళం సినిమా మాతృక బేసిక్గా తీసుకొని చేశారు. మంచి పాయింట్ మూవీలో అంటే ఉమెన్ తను కాన్ఫిడెంట్గా ఉండాలి, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళే దిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ మీద. అంటే ఇప్పుడు మన సిటీస్లో వాటిలో ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉన్నా కొంచెం రూరల్ ఇండియాలో ఆ స్థాయి ఇంకా కొంచెము ఆడవాళ్ళు తక్కువ సర్దుకొని ఉండాలి, మగవాళ్ళు ఎక్కువ, ఇటువంటి భావాలు ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకుంటూ ఒక విలేజ్లో ఒక అమ్మాయి తను ఫ్రీగా పెరగాలి, తన జీవితంలో ఏదో సాధించాలనుకునే కోరికల్ని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదరు, చుట్టుపక్కల వాళ్ళంతా ఎట్లా తక్కువ చేసి చూస్తారో, ఒక అమ్మాయికి పెళ్ళే పరమావధి అని ఎట్లా మాట్లాడతారో, ఆ అమ్మాయి అలాగే పాపం తను ఎన్నో ఆస్పిరేషన్స్ ఉన్నా అవి ఏమీ సాధించలేకుండా మెల్లమెల్లగా ఆ అమ్మాయిని పాపం డిస్కరేజ్ చేయడం. ఆ మ్యారేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇట్ ఈస్ అన్ అబ్యూజివ్ రిలేషన్. ఆ హస్బెండ్ కొంచెము ఫోర్స్ఫుల్గా అంటే మ్యాన్ ఎక్కువ అనే ఈగోతో ఉండడము, ఇలాంటి పాయింట్స్తో ఈ సబ్జెక్టు. వీటన్నిటిని ఆ అమ్మాయి తన పేరెంట్స్, బ్రదరు, ఎవరు సమాజంలో ఎవరు చేయకపోయినా తన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ పెంచుకొని ఎట్లా ఎదిరించింది. ఆ ఎదిరించిన తర్వాత ఆ భర్త మేలుగో దెబ్బతిన్న తర్వాత వాడు ఏం చేశాడు, ఎటువంటి సంఘటనలో ఆ తర్వాత వాళ్ళ కాపురం చక్కబడిందా, ఏం జరిగింది అన్నదే ఈ సినిమా పాయింట్. చాలా మంచి పాయింట్. ఎస్పెషల్లీ ఈషా రెబ్బా, ఆవిడ ఒక మంచి తెలుగు నటి. ఆవిడకి సరైన ప్లాట్ఫామ్ రాలేదు ఇప్పటి వరకు. ఆవిడకి ఈ సినిమాతో ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది తన టాలెంట్ని చూపించుకోవడానికి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అంటే ఒక ఒదిగి ఉన్న మహిళగా, ఒక గృహిణిగా, అలాగే ఒక రెబల్గా, ఒక శక్తిగా, ఎట్లాగా అన్ని షేడ్స్ ఉన్న మంచి పాత్ర ఆవిడకి దొరికింది. ఆవిడ చాలా బాగా చేసింది. తరుణ్ భాస్కర్ యాక్చువల్ ఏదైనా డైరెక్టర్, ఒక మంచి డైరెక్టర్, మంచి యాక్టింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. అతను కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఫిల్మ్ ఈజ్ అ గుడ్ ఫిల్మ్.